సనాతన ధర్మాన్ని తన జీవనయానంలో భాగంగా క్రమబద్ధంగా సక్రమంగా పాటించేటప్పుడు మనిషి ఆయుః ప్రమాణం సుమారు 100 సంవత్సరాల పైబడే ఉండేది. ఎప్పుడైతే ప్రపంచీకరణ ప్రారంభమైందో వేగవంతమైన యాంత్రిక జీవనయానంతో మనిషిలో మార్పులొచ్చేశాయి. కానీ పక్షులు, జంతువులు, ఇతర జీవుల్లో మాత్రం ఎటువంటి మార్పులు రాలేదు. అందుకే మనిషిని తెలియని వింత వ్యాధులు వికృతంగా పలకరిస్తున్నాయి. ఒక్క మానవుడు తప్ప సృష్టిలోని సకల మూగజీవులు ప్రకృతి నియమాలను తూచా తప్పక అనుసరిస్తున్నాయి, మనకు మార్గదర్శకమవుతున్నాయి. అందులో కాకి ఒకటి. ఎంతో విచక్షణ ఉందని చెప్పుకునే మనుషులు మాత్రం కాకి జీవనశైలి ముందు తలవంచక తప్పదేమో. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనిదేవుడి వాహనమైన కాకిని హిందూ మత విశ్వాసాల ప్రకారం శుభప్రదంగా పరిగణించరు. కానీ కాకి నుంచి మనిషి నేర్చుకోవలసిన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానమాచరించే ఏకైక పక్షి కాకి మాత్రమేనట. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని ఏమాత్రం ముట్టుకోదట. సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం పూర్తయ్యాక తప్పక స్నానం చేసే ఏకైక పక్షి కాకేనట. ఆశ్చర్యమేంటంటే గ్రహణం తర్వాత తన గూడును శుభ్రం చేసుకుంటుందట. అంతేకాదు, తినే 4 మెతుకులు అందరితో కలిసి పంచుకునేది కాకి మాత్రమే. ఎక్కడెక్కడ తిరిగినా, ఎంత శ్రమించినా సూర్యాస్తమయం సమయానికి తన స్వంత గూటికి చేరే సలక్షణమైన అలవాటు, సమయపాలన కాకులదేనట. ఇక కాకి నుండి మనిషి నేర్చుకోవలసిన కొన్ని గుణాలున్నాయి. ధైర్యంగా ఉండడం, సంభోగ సమయంలో ఎవ్వరూ చూడకుండా జాగరూకత వహించడం, ఒక్కసారి తన భాగస్వామిని ఎన్నుకుంటే ఇక జీవితకాలంలో ఎప్పటికీ మార్చకపోవడం ఈ లక్షణాలు. ఇక కాకి ఇతరుల కార్యకలాపాలను గమనిస్తూ ఉంటుందట. అంతేకాదు, సందర్భానికి తగ్గట్టు నిర్ణయాలు కూడా తీసుకుంటుందట. కాకులు వాలితే దోషమని భయపడతారు చాలామంది. ఇంటి ముందు అరిస్తే చుట్టాలొస్తారని విశ్వాసం ఎలాగూ ఉంది. కాగా చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని ఒక నమ్మకం. అందుకే వారిని తలుచుకుని కాకికి పిండం పెడుతూ ఉంటారు. కాకులు పూర్తిగా స్వీకరిస్తే మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని, ఒకవేళ కాకులు ముట్టుకోకుంటే వారి కోరికలు ఏవో మనం నెరవేర్చలేదని, అందుకే అసంతృప్తితో ఉన్నారని భావిస్తూ ఉంటారు. కాకికున్న ప్రత్యేకతలకు సంబంధించి పురాణాల్లోని ఓ కథను పరిశీలించినట్లయితే, త్రేతాయుగంలో రావణుడి హింసా ప్రవృత్తి కొనసాగుతున్న సమయంలో రావణుడి నుంచి తప్పించుకునేందుకు దేవతలు కూడా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారట. తొండలోకి కుబేరుడు, జింకలోకి ఇంద్రుడు, నెమలలోకి వరుణుడు, కాకిలోకి యమధర్మరాజు ప్రవేశిస్తారట. కొంతకాలానికి రావణుడి నుంచి విముక్తి లభించాక తర్వాత ఆయా జంతువుల శరీరాల్లో నుంచి బయటకు వచ్చిన దేవతలు వాటి ఆశ్రయానికి కృతజ్ఞతగా వరమిస్తారట. జింకకు ఒళ్లంతా కళ్ళున్నట్లు అందంగా ఉండే వరమిచ్చాడట ఇంద్రుడు. అందుకే ఒళ్లంతా కళ్ళున్నట్లు కనిపిస్తుంది జింక. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా నెమలికి పింఛం ఇచ్చాడట వరుణుడు. కాకికి మరణం ఉండదని, బలవంతంగా మాత్రమే తనకు తానుగా మరణించవచ్చునని వరమిచ్చాడట యముడు. అంతేగాక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండమైతే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడట. అప్పటి నుంచి పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి ఓ వరమిస్తాడట. భక్తా, నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు. కాకులకు నైవేద్యం సమర్పించడం ద్వారా అది నీ పూర్వీకులకు తప్పక చేరుతుంది అని. రాముడి ఆ వరం ప్రకారమే నేటికి కాకులకు ఆహారం పెట్టే సంప్రదాయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక కావు 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 అంటూ అరుస్తూ ఈ జీవితం అశాశ్వతమైనది అనే అర్థం, భావం, భాషతో జ్ఞానాన్ని కూడా తెలియజేసే తత్వజ్ఞాని కాకి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. వేటు న్యూస్ పరమార్థంలో.